నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 404వ పేజీ మొదటి వచనము. నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలుపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా సన్బల్లాటును టోబియాయిను అరబీయుడైన గేషేమును మా శత్రువులలో మిగిలిన వారును విని సన్బల్లాటును గేషేమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామములలో ఒకదాని దగ్గర మనము కలుసుకొందము రెండని నా యొద్దకు వర్తమానము పంపిరి. అందుకు నేను చేయి పని గొప్పది, దాని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానినెందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. 4వ వచనము. వారు అలాగున 4 మారులు నా యొద్దకు వర్తమానము పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చితిని. అంతటా 5వ మారు సన్బల్లాటు తన పనివాని ద్వారా విప్పియున్న ఒక పత్రికను నా యొద్దకు పంపెను. అందులో వారిపైన రాజుగా ఉండవలెనని నీవు ప్రాకారమును కట్టుచున్నావనియు ఈ హేతువు చేతనే నీవును యూదులను రాజు మీద తిరుగుబాటు చేయనట్లుగా నీవు ఆలోచించుచున్నావనియు యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివి అనియు మొదలగు మాటలను రాజునకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలను అందునిమిత్తము ఇప్పుడు మనము యోచన చేసెదము రెండని ఈ సంగతి అన్యజనుల వదంతి అనియు దానిని గెషేము చెప్పుచున్నాడనియు వ్రాయబడెను. 8వ వచనము. ఈ పని చేయలేకుండా మేము ఆసక్తులు మగుదమనుకొని వారందరూ మమ్మును బెదిరింపజూచిరి. కాని నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయువారము కాము. వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకుంటివని అతని యొద్దకు నేను వర్తమానము పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము. 10వ వచనం. అటు తర్వాత మెహీతబేలునకు పుట్టిన దెలల్యా కుమారుడైన షెమన్యా యొక్క ఇంటికి వచ్చితిని. అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రికాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయంలోనికి మనము పోయి తలుపులు వేసుకొనుదము రెండని చెప్పగా నేను నా వంటివాడు పారిపోవచ్చునా? ఇంతవాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని. అప్పుడు దేవుడు అతని పంపలేదనియు టోబియాయును సన్బల్లాటును అతనికి లంచమిచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసిననియు తేటగా కనుగొంటిని. ఇందువలన నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లుగా చేసి పాపములో పడుదునని అనుకుని నా మీద నింద మోపినట్లుగా నన్ను గూర్చి చెడు వార్త పుట్టించుటకు వారతనికి లంచమిచ్చి ఉండిరి. 14వ వచనము. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బల్లాటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టియున్న ప్రవక్తలను నోవద్యా అను ప్రవక్తిని జ్ఞాపకం చేసుకొనుము. ఈ ప్రకారంగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు మా చుట్టూ నుండు అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడు వారు బహుగా అధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. ఆ దినములలో యూదుల ప్రధానులు టోబియా యొద్దకు మాటిమాటికి పత్రికలు పంపుచూ వచ్చిరి. అతడు వారికి పత్రికలు పంపుచుండెను. అతడు ఆరాహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. ఇదియూ కాక యోహానాను అను తన కుమారుడు బెరేక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను వివాహము చేసుకుని ఉండెను గనుక యూదులలో అనేకులు అతని పక్షమున ఉండెదరమని ప్రమాణము చేసిరి. వారు నా ఎదుట అతని గుణాతిశయములను గూర్చి మాట్లాడుచూ వచ్చిరి. నేను చెప్పిన మాటలు అతనికి తెలియచేసిరి. నన్ను భయపెట్టుటకే టోబియా పత్రికలు పంపెను. 7వ అధ్యాయము 1వ వచనము.
నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానికిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చితిని. హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలవాడు. అప్పుడు నేను బాగుగా ప్రొద్దెక్కు వరకు యెరూషలేము యొక్క గుమ్మముల తలుపులు తీయకూడదు మరియు జనుల దగ్గర నిలబడి ఉండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలెననియు, ఇదియుగాక యెరూషలేము కాపురస్తులందరూ తమ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలననియు చెప్పితిని. 4వ వచనం. అప్పటిలో ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండెను గాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి. ఇండ్లు ఇంకా కట్టబడలేదు. జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయంలో తలంపు పుట్టింపగా ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చితిని. అంతలో ముందు వచ్చిన వారిని గూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను. అందులో వ్రాయబడిన వంశావళులు ఇవే: జెరుబ్బాబెలు, యేషువ, నెహెమ్యా, అజర్యా, రయమ్యా, నహమాని, మొర్దెకై, బిల్షాను, మిస్పేరెతు, బిగ్వయి, నెహూము, బయనా అనువారితో కూడా బాబేలు రాజైన నెబుకద్నెజరు చేత చెరలోనికి కొనిపోబడి తిరిగి యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు వచ్చిన వారు వీరే. ఇశ్రాయేలీల యొక్క జనసంఖ్య ఇదే. అది ఎలాగనగా ఫరో వంశస్థులు 2172, షెఫట్యా వంశస్థులు 372, ఆరాహు వంశస్థులు 652. యేషువ యోవాబు సంబంధులైన పహత్మోయాబు వంశస్థులు 2818 మందియు, ఏలాము వంశస్థులు 100254, జత్తు వంశస్థులు 845, జక్కయి వంశస్థులు 760 మందియు, బిన్నూయు వంశస్థులు 648, బేబై వంశస్థులు 628, అజ్గాదు వంశస్థులు 2322, అదోనికాము వంశస్థులు 667. ఇవన్నీ స్పీడ్గా చదువుకుంటూ వెళ్తానండి. బిగ్వై వంశస్థులు 2607, అదీను వంశస్థులు 655, హిజ్కియా బంధువుడైన ఆటేరు వంశస్థులు 98. మీకు వినాలనుంటే స్లోగా పెట్టుకోండి. వంశస్థుల గురించి చెప్తున్నారు కాబట్టి నేను స్పీడ్గా చదివేస్తున్నాను. హాషుము వంశస్థులు 328, జేబై వంశస్థులు 324, హారీపు వంశస్థులు 112, హిబియాను వంశస్థులు 95, బెత్లెహేము నెటోపా వారు 180, అనాతోతు వారు 120, బేత్మాజా వేతువారు 42, కిర్యాత్యారీషు, కేఫీరా, బయేతోరుల వారు 743, రామా గేబల వారు 621, మిక్మషు వారు 120, బేతేలు హయిల వారు 123, రెండవ నెబో వారు 52, రెండవ ఏలాము వారు 1254, హారీము వంశస్థులు 320 మందియు, ఎరుకో వంశస్థులు 345, లోదు, హదీదు, ఓను అనువారి వంశస్థులు 221, సెనాయా వంశస్థులు 3930 మందియు, యాజకులలో యేషువ ఇంటివారైన యదాయా వంశస్థులు 973, ఎమ్మేరు వంశస్థులు 1052, పషూరు వంశస్థులు 1247, హారీము వంశస్థులు 1017, లేవీయులైన యేషువ, హోదవ్యా, కద్మీయేలు అనువారి వంశస్థులు 74, గాయకులైన ఆసాపు వంశస్థులు 148, ద్వారపాలకులైన షల్లూము వంశస్థులు, అటేరు వంశస్థులు, టల్మోను వంశస్థులు, అక్కూబు వంశస్థులు, హటీబా వంశస్థులు, షబయి వంశస్థులు 138, నెతీనీయులైన
జిహా వంశస్థులు, హషూపా వంశస్థులు, టబ్బాయేతు వంశస్థులు, కిరోసు వంశస్థులు, సియా వంశస్థులు, పాదోను వంశస్థులు, లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, షల్మయి వంశస్థులు, హనాను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, గగరు వంశస్థులు, రెవాయి వంశస్థులు, రెజీను వంశస్థులు, నెకోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు, ఉజ్జా వంశస్థులు, పాసయ్య వంశస్థులు, బెసాయా వంశస్థులు, మెహూనీము వంశస్థులు, నెపుషేము వంశస్థులు, బక్బూకు వంశస్థులు, ఆకూపా వంశస్థులు, హర్హూరు వంశస్థులు, బజ్లీతు వంశస్థులు, మెహీదా వంశస్థులు, హర్ష వంశస్థులు, బర్షోసు వంశస్థులు, సిసేరా వంశస్థులు, తెమహు వంశస్థులు, నెజియాహు వంశస్థులు, హాటీపా వంశస్థులు, సొలొమోను దాసుల వంశస్థులు, సొటయి వంశస్థులు, సొపేరేతు వంశస్థులు, పెరూదా వంశస్థులు, యహలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, షఫట్యా వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జబాయిల సంబంధమైన పొకేరేతు వంశస్థులు, అమోను వంశస్థులు. ఈ నెతనీలందరూ సొలొమోను దాసుల వంశస్థులను 392. 61వ వచనము. తెల్మేలహు, తెల్హార్స, కెరూబా, అదోను, ఇమ్మేరు మొదలైన స్థలముల నుండి వచ్చిన వారు తాము ఇశ్రాయేలీయుల సంబంధులో కారో తెలుపుటకు తమ ఇంటి పేర్లైన తమ వంశావళి పత్రికనైనను కనుపరచుకోలేకపోయిరి. వారెవరనగా దెలల్యా వంశస్థులు, టోబియా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు 642. హబయ్యా వంశస్థులు, హక్కోజు వంశస్థులు, బర్జిల్లయి వంశస్థులు అనగా గిలాదీయుడైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసుకొని వారి పేరు చేత పిలువబడి బర్జిల్లయి వంశస్థులను యాజక సంతానములను వీరి వంశస్థులను బట్టి ఎంచబడిన వారిలో వారి పద్దు పుస్తకమును వెతకగా అది కనబడకపోయెను. కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండా వేరుపరచబడిరి. కాగా అధికారి ఊరీము తుమ్మీము అను వాటిని ధరించుకొని ఒక యాజకుడును ఏర్పడు వరకు అతి పరిశుద్ధ వస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పెను. సమాజకులందరూ 42,360 మంది. వీరు కాక వీరి పనివారును పనికత్తెలను 7,337. గాయకులలో స్త్రీ పురుషులు 245 ఉండిరి. వారి గుర్రములు 736, వారి కంచరగాడిదలు 245, వారి ఒంటెలు 435, వారి గాడిదలు 6,720 ఉండెను. పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయము చేసిరి. అధికారి ఖజానాలో 120 తులముల బంగారమును, 50 పళ్ళెములను, 730 యాజక వస్తువులను వేసి ఇచ్చెను. మరియు పెద్దలలో ప్రధానులైన వారు కొందరు ఖజానాలో 140 తులముల బంగారమును, 14 లక్షల తులముల వెండిని వేసిరి. మిగిలిన వారు 240 తులముల బంగారమును, 240 లక్షల తులముల వెండిని, 67 యాజక వస్త్రములను ఇచ్చిరి. అప్పుడు యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, జనులలో కొందరును, నెతనీయుల వంశములందరూ తమ పట్టణములయందు నివాసము చేసిరి. 8వ అధ్యాయం రేపు చదువుకుందామండి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కొత్తవారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.